బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. నేటి అవగాహన సెషన్లో మనము 1860 నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ)ని పరిశీలిద్దాం. ఇది భారతదేశ నేర న్యాయ వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తోంది. మనము ఈ విస్తృతమైన చట్టం నుండి నిర్దిష్ట విభాగాన్ని విశ్లేషిద్దాం, దాని చట్టపరమైన చిక్కులను మరియు సామాజిక ప్రభావాన్ని వెడమరుద్దాం. నేటి అవగాహన సెషన్లో ఐపీసీ యొక్క సంక్లిష్టతలను నిర్వీర్యం చేయడం మరియు పాల్గొనేవారికి వారి చట్టపరమైన హక్కులు మరియు బాధ్యతల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పరిశీలిద్దాం. ఈ వీడియోలో మనము ఐపీసీ యొక్క సెక్షన్ 27 పరిశీలిద్దాం. భారతీయ శిక్షాస్మృతి 1860 లేదా ఐపీసీ 1860లోని సెక్షన్ 27 ప్రారంభ విభాగాలలో పొందుపరచబడింది. ఇది ప్రధానంగా కీలకమైన నిబంధనలను నిర్వచించడం చుట్టూ తిరుగుతుంది. ఇటువంటి స్ఫటికాకార నిర్వచనాలు కోడ్ యొక్క మిగిలిన భాగాలకు పునాది వేస్తాయి, దాని అప్లికేషన్ మరియు వివరణలో స్థిరత్వం, స్పష్టత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది. ఐపీసీ సెక్షన్ 27 ఇలా పేర్కొంది: ఒక వ్యక్తి ఆధీనంలో ఉన్న ఆస్తి ఒక వ్యక్తి భార్య, గుమస్తా లేదా సేవకుడి ఆధీనంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఖాతాలో, అది ఈ కోడ్ యొక్క అర్థంలో ఆ వ్యక్తి ఆధీనంలో ఉంటుంది. వివరణాత్మక వివరణ 1. స్వాధీనం యొక్క పరిధిని విస్తరించడం. దాని సారాంశం ప్రకారం సెక్షన్ 27 స్వాధీనం యొక్క సాంప్రదాయిక అవగాహనను విస్తరిస్తుంది. స్వాధీనం అనేది తరచుగా ప్రత్యక్ష భౌతిక నియంత్రణ లేదా కస్టడీని సూచిస్తున్నప్పటికీ, ఆచరణాత్మక దృశ్యాలలో భార్య, గుమస్తా లేదా సేవకుడు వంటి మధ్యవర్తుల ద్వారా స్వాధీనం చేసుకోవచ్చని ఐపీసీ అంగీకరిస్తుంది. దీన్ని గుర్తించడం ద్వారా చట్టం వాస్తవ ప్రపంచ సంక్లిష్టతలను ప్రతిబింబిస్తుందని సెక్షన్ 27 నిర్ధారిస్తుంది. 2. స్వాధీన ప్రాక్సీలు. విభాగం 3 నిర్దిష్ట ప్రాక్సీలను వివరిస్తుంది: భార్య, గుమస్తా మరియు సేవకుడు. ఈ ఎంపిక సామాజిక నిర్మాణాలు మరియు సాధారణ ఏర్పాట్లను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఐపీసీ రూపొందించబడిన సమయంలో ఈ వ్యక్తులు మరొకరి తరపున కలిగి ఉన్న ఆస్తి, చట్టపరమైన ప్రయోజనాల కోసం ఆ ఇతర వ్యక్తి ఆధీనంలో ఉన్నట్లు పరిగణించబడుతుంది. 3. చట్టపరమైన చిక్కులు. వివిధ చట్టపరమైన నిబంధనలలో, ముఖ్యంగా దొంగతనం, దుర్వినియోగం లేదా అతిక్రమణకు సంబంధించిన వాటిలో నిర్వచనం కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు, ఒక సేవకుడు వారి యజమానికి చెందిన వస్తువును కలిగి ఉంటే మరియు ఎవరైనా దానిని దొంగిలించినట్లయితే, సేవకుడిపై మాత్రమే కాదు, ఆ దొంగ యజమాని నుండి వస్తువును దొంగిలించాడని ఆరోపించవచ్చు. ఈ స్పష్టత నేరాలను సరిగ్గా వర్గీకరించి ప్రాసిక్యూట్ చేయబడిందని నిర్ధారిస్తుంది. 4. సామాజిక గతిశీలతను ప్రతిబింబించడం. సెక్షన్ 27 ప్రాథమికంగా చట్టబద్ధమైనప్పటికీ ఆ కాలపు సామాజిక గతిశీలతకు ఒక విండోను కూడా అందిస్తుంది. గుమాస్తాలు మరియు సేవకులతో పాటు భార్యను ఆస్తి యొక్క సంభావ్య సంరక్షకులుగా గుర్తించడం ఐపీసీ యొక్క సూత్రీకరణ సమయంలో ప్రబలంగా ఉన్న సాంప్రదాయ పాత్రలు మరియు ఏర్పాట్లను సూచిస్తుంది. 5. సమగ్ర చట్టపరమైన రక్షణను నిర్ధారించడం. స్వాధీనం యొక్క పరిధిని విస్తృతం చేయడం ద్వారా సెక్షన్ 27 సమగ్ర చట్టపరమైన రక్షణను నిర్ధారిస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క భార్య, గుమస్తా లేదా సేవకుడి వద్ద ఉన్న లొసుగును ఉపయోగించుకోవడం, దొంగిలించడం లేదా దుర్వినియోగం చేయడం వంటివి చేస్తే, వారు సాంకేతికతపై బాధ్యత నుండి తప్పించుకోలేరు. చట్టం ఈ నిర్వచనం ద్వారా దాని రక్షణ కవరులో సంభావ్య అంతరాలను మూసివేస్తుంది. 6. బ్యాలెన్సింగ్ డైరెక్ట్ మరియు కన్స్ట్రక్టివ్ పొసెషన్. సెక్షన్ 27 ప్రత్యక్ష మరియు నిర్మాణాత్మక స్వాధీన భావనలను నైపుణ్యంగా సమతుల్యం చేస్తుంది. భార్య, గుమస్తా లేదా సేవకుడు ప్రత్యక్ష భౌతిక నియంత్రణను కలిగి ఉండవచ్చు. నిర్మాణాత్మక లేదా చట్టపరమైన స్వాధీనం ఎవరి తరపున ఆస్తిని కలిగి ఉందో వారి వద్దనే ఉంటుంది. ఈ సూక్ష్మ అవగాహన ఆచరణాత్మక ఏర్పాట్లతో సంబంధం లేకుండా చట్టం యొక్క స్ఫూర్తిని సమర్థిస్తుంది. 7. క్రిమినల్ చట్టానికి మించిన చిక్కులు.
సెక్షన్ 27 ఐపీసీ పరిధిలో ఉన్నప్పటికీ దాని చిక్కులు కేవలం క్రిమినల్ చట్టానికి మించి ప్రతిధ్వనిస్తాయి. ఆస్తి హక్కులు లేదా ఒప్పంద బాధ్యతలపై వివాదాలు వంటి పౌర న్యాయ దృష్టాంతాలలోని వివరణలను అది అందించే స్వాధీన అవగాహన ప్రభావితం చేస్తుంది. ఈ నిర్వచనం విభిన్న చట్టపరమైన భూభాగాల్లో మార్గదర్శిగా పనిచేస్తుంది. ముగింపు. ఐపీసీ యొక్క సెక్షన్ 27 ఒక వ్యక్తి యొక్క ఆధీనంలో ఉన్న ఆస్తి అనే దాని యొక్క చురుకైన నిర్వచనంతో చట్టపరమైన మరియు సామాజిక సందర్భాలలో స్వాధీనం యొక్క చిక్కులను అర్థం చేసుకోవడానికి శుద్ధి చేయబడిన లెన్స్ను అందిస్తుంది. స్వాధీనం చేసుకునే ఆచరణాత్మక మార్గాలను గుర్తించడం ద్వారా చట్టం సంబంధితంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. ఖచ్చితత్వం, అనుకూలత మరియు ఆస్తి హక్కులను పరిరక్షించడంలో దాని పునాది పాత్రపై ఐపీసీ యొక్క నిబద్ధతను ఈ విభాగం నొక్కి చెబుతుంది. అటువంటి సూక్ష్మ నిర్వచనాల ద్వారా ఐపీసీ దాని లోతు, దూరదృష్టి మరియు సామాజిక వాస్తవాలతో న్యాయ సూత్రాలను సజావుగా వివాహం చేసుకునే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు, భావితరానికి బాగుంటుంది. आज के जागरूकता सत्र में हम 1860 के भारतीय दंड संहिता आईपीसी पर चर्चा करेंगे, जो भारत की आपराधिक कानून प्रणाली की आधारशिला बनी हुई है. हम इस व्यापक कानून से एक विशिष्ट खंड का पता लगाएंगे, इसके कानूनी निहितार्थ और सामाजिक प्रभाव का विश्लेषण करेंगे. इस वर्ग का उद्देश्य आईपीसी की जटिलताओं को उजागर करना और प्रतिभागियों को उनके कानूनी अधिकारों और जिम्मेदारियों के बारे में ज्ञान देकर सशक्त बनाना है. आज हम आईपीसी की धारा 27 बारे में विस्तार से जानेंगे. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 27 प्रारंभिक खंडों में अंतर्निहित है, जो मुख्य रूप से महत्वपूर्ण शब्दों को परिभाषित करने के इर्दगिर्द घूमती है. ऐसी क्रिस्टलीय परिभाषाएं शेष संहिता के लिए आधार तैयार करती हैं, जिससे इसके अनुप्रयोग और व्याख्या में स्थिरता, स्पष्टता और सटीकता सुनिश्चित होती है. आईपीसी धारा 27 में कहा गया है, किसी व्यक्ति के कब्जे में संपत्ति जब संपत्ति किसी व्यक्ति की पत्नी, क्लर्क या नौकर के कब्जे में होती है, तो इस संहिता के अर्थ के तहत यह उस व्यक्ति के कब्जे में होती है. विस्तृत विवरण. 1. कब्जे का दायरा बढ़ाना. अपने सार में धारा 27 कब्जे की पारंपरिक समझ का विस्तार करती है. जबकि कब्जा अक्सर प्रत्यक्ष शारीरिक नियंत्रण या हिरासत को दर्शाता है, आईपीसी स्वीकार करता है कि व्यावहारिक परिदृश्यों में पत्नी, क्लर्क या नौकर जैसे मध्यस्थों के माध्यम से कब्जा किया जा सकता है. इसे मान्यता देकर धारा 27 यह सुनिश्चित करती है कि कानून वास्तविक दुनिया की जटिलताओं को प्रतिबिंबित करता है. 2. कब्जे की पर्दे के पीछे. यह अनुभाग 3 विशिष्ट प्रॉक्सी पत्नी, क्लर्क और नौकर की रूपरेखा प्रस्तुत करता है. यह विकल्प सामाजिक संरचनाओं और सामान्य व्यवस्थाओं को दर्शाता है, खासकर उस समय जब आईपीसी को तैयार किया गया था. इन व्यक्तियों द्वारा किसी अन्य की ओर से रखी गई संपत्ति को कानूनी उद्देश्यों के लिए उस अन्य व्यक्ति के कब्जे में माना जाता है. 3. कानूनी निहितार्थ. यह परिभाषा विभिन्न कानूनी प्रावधानों में महत्वपूर्ण भूमिका निभाती है, विशेष रूप से चोरी, हेराफेरी या अतिक्रमण से संबंधित प्रावधानों में. उदाहरण के लिए, यदि किसी नौकर के पास अपने नियोक्ता से संबंधित कोई वस्तु है और कोई उसे चुरा लेता है, तो चोर पर केवल नौकर ही नहीं, बल्कि नियोक्ता से भी चोरी करने का आरोप लगाया जा सकता है. यह स्पष्टता सुनिश्चित करती है कि अपराधों को सही ढंग से वर्गीकृत किया गया है और उन पर मुकदमा चलाया गया है. 4. सामाजिक गतिशीलता को प्रतिबिंबित करना.
धारा 27 मुख्य रूप से कानूनी होते हुए भी उस समय की सामाजिक गतिशीलता में एक खिड़की भी प्रदान करती है। क्लर्कों और नौकरों के साथ पत्नी को संपत्ति के संभावित संरक्षक के रूप में मान्यता देना आईपीसी के निर्माण के दौरान प्रचलित पारंपरिक भूमिकाओं और व्यवस्थाओं की ओर संकेत करता है। 5. व्यापक कानूनी सुरक्षा सुनिश्चित करना। कब्जे के दायरे को व्यापक बनाकर धारा 27 व्यापक कानूनी सुरक्षा सुनिश्चित करती है। यदि कोई व्यक्ति किसी व्यक्ति की पत्नी, क्लर्क या नौकर द्वारा रखी गई संपत्ति की चोरी या दुरुपयोग करते हुए किसी खामी का फायदा उठाता है, तो वे तकनीकी आधार पर दायित्व से बच नहीं सकते हैं। कानून इस परिभाषा के माध्यम से अपने सुरक्षात्मक आवरण में संभावित अंतराल को बंद कर देता है। 6. प्रत्यक्ष और रचनात्मक कब्जे को संतुलित करना। धारा 27 प्रत्यक्ष और रचनात्मक कब्जे की धारणाओं को कुशलतापूर्वक संतुलित करती है। जबकि पत्नी, क्लर्क या नौकर का प्रत्यक्ष शारीरिक नियंत्रण हो सकता है, रचनात्मक या कानूनी कब्जा उस व्यक्ति के पास रहता है जिसकी ओर से संपत्ति रखी गई है। यह सूक्ष्म समझ यह सुनिश्चित करती है कि व्यावहारिक व्यवस्थाओं की परवाह किए बिना कानून की भावना बरकरार रखी जाए। 7. आपराधिक कानून से परे निहितार्थ। जबकि धारा 27 आईपीसी के भीतर निहित है, इसके निहितार्थ सिर्फ आपराधिक कानून से परे हैं। इसके द्वारा प्रदान की गई कब्जे की समझ नागरिक कानून परिदृश्यों में व्याख्याओं को प्रभावित कर सकती है, जैसे संपत्ति के अधिकार या संविदात्मक दायित्वों पर विवाद। इस प्रकार यह परिभाषा विभिन्न कानूनी क्षेत्रों में एक मार्गदर्शक प्रकाशस्तंभ के रूप में कार्य करती है। निष्कर्ष। आईपीसी की धारा 27 किसी व्यक्ति के कब्जे में संपत्ति की अपनी सूक्ष्म परिभाषा के साथ कानूनी और सामाजिक दोनों संदर्भों में कब्जे की जटिलताओं को समझने के लिए एक परिष्कृत दृष्टिकोण प्रदान करती है। कब्जा करने के व्यावहारिक तरीकों को स्वीकार करके यह सुनिश्चित करता है कि कानून प्रासंगिक और प्रभावी दोनों बना रहे। यह अनुभाग सटीकता, अनुकूलनशीलता और संपत्ति अधिकारों की सुरक्षा में इसकी मूलभूत भूमिका के प्रति आईपीसी की प्रतिबद्धता को रेखांकित करता है। ऐसी सूक्ष्म परिभाषाओं के माध्यम से आईपीसी अपनी गहराई, दूरदर्शिता और कानूनी सिद्धांतों को सामाजिक वास्तविकताओं के साथ सहजता से जोड़ने की क्षमता प्रदर्शित करता है। यदि हम जिम्मेदार हैं, तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Our awareness class today will provide a concise yet insightful overview of the Indian Penal Code 1860. We'll focus on a particular section, breaking down its legal parameters and real-world applications. The session is designed to equip you with a clear understanding of how the IPC governs conduct and administers justice, reflecting the framework of law and order in India. Join us as we dissect Section 27. Section 27 of the Indian Penal Code, 1860, IPC 1860, is embedded within the initial sections that primarily revolve around defining pivotal terms. Such crystalline definitions lay the groundwork for the rest of the code, ensuring consistency, clarity, and precision in its application and interpretation. IPC Section 27 states, property in possession of a person. When property is in the possession of a person's wife, clerk or servant, on account of that person, it is in that person's possession within the meaning of this code. Elaborated description. 1. Broadening the scope of possession. At its essence, Section 27 expands the conventional understanding of possession. While possession often denotes direct physical control or custody, the IPC acknowledges that in practical scenarios,
possession can be exercised through intermediaries like a wife, clerk, or servant. By recognizing this, Section 27 ensures that the law reflects real-world complexities. 2. The proxies of possession. The section outlines 3 specific proxies: wife, clerk, and servant. This choice reflects societal structures and common arrangements, especially at the time the IPC was framed. Property held by these individuals on behalf of another is considered, for legal purposes, to be in the possession of that other person. 3. Legal implications. The definition plays a critical role in various legal provisions, especially those concerning theft, misappropriation, or trespassing. For instance, if a servant has an item belonging to their employer and someone steals it, the thief can be charged with stealing from the employer, not just the servant. This clarity ensures that offenses are correctly categorized and prosecuted. 4. Reflecting societal dynamics. Section 27, while primarily legal, also offers a window into the societal dynamics of the time. Recognizing the wife alongside clerks and servants as potential custodians of property hints at the traditional roles and arrangements prevalent during the IPC's formulation. 5. Ensuring comprehensive legal protection. By broadening the scope of possession, Section 27 ensures comprehensive legal protection. If someone were to exploit a loophole, stealing or misappropriating property held by a person's wife, clerk, or servant, they cannot escape liability on a technicality. The law, through this definition, closes potential gaps in its protective cover. 6. Balancing direct and constructive possession. Section 27 skillfully balances the notions of direct and constructive possession. While the wife, clerk, or servant might have direct physical control, the constructive, or legal, possession remains with the person on whose behalf the property is held. This nuanced understanding ensures that the law's spirit is upheld, regardless of practical arrangements. 7. Implications beyond criminal law. While Section 27 is nested within the IPC, its implications resonate beyond just criminal law. The understanding of possession it provides can influence interpretations in civil law scenarios, such as disputes over property rights or contractual obligations. The definition thus serves as a guiding beacon across diverse legal terrains. Conclusion. Section 27 of the IPC, with its astute definition of property in possession of a person, offers a refined lens to understand the intricacies of possession in both legal and societal contexts. By acknowledging the practical ways in which possession is exercised, it ensures that the law remains both relevant and effective. The section underscores the IPC's commitment to precision, adaptability, and its foundational role in safeguarding property rights. Through such nuanced definitions, the IPC showcases its depth, foresight, and ability to seamlessly marry legal principles with societal realities. If we are responsible, the future will be good for the future generations.